హలో నమస్తే అండి. క్యాబేజీ పచ్చడి చేస్తున్నానండి. చట్నీ ఒక క్యాబేజీలో సగం వచ్చి చట్నీ చేస్తున్నానండి, సగం వచ్చి క్యాబేజ్ పకోడీ చేస్తానండి. స్నాక్ ఐటెం లాగా పకోడా చేసుకోవచ్చండి ఈవినింగ్లో. దీనికి కావాల్సింది చట్నీ కావాల్సింది వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఒక 2 స్పూన్లు, ఎండుమిర్చి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. ఇప్పుడు సన్నగా తరుక్కోవాలండి క్యాబేజీ. ఇలా తరుక్కున్న తర్వాత శుభ్రంగా ఒక 2 నీళ్ళల్లో కడిగి పెట్టుకోవాలండి. అంటే కడాయి పెట్టానండి. కడాయిలో ఆయిల్ వేస్తున్నానండి. ఒక చెంచాడు ఆయిల్ అండి. ఆయిల్ వేడెక్కిందండి. జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు అన్నీ కాసేపు వేగనివ్వాలండి. వేగాక క్యాబేజ్ వేయాలి. అంటే సిమ్లో పెట్టుకోవాలండి. చింతపండు అండి. పసుపు, టేస్ట్ని బట్టి సాల్ట్ అండి, రాక్ సాల్ట్. అన్నీ వేసాక సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. సిమ్లోనే ఉంచాలి. ఇలా మగ్గాలండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి కాస్త చల్లారనివ్వాలి. చల్లారినాక మిక్సీ పట్టాలండి. క్యాబేజ్ అండి ఇలా కచ్చపచ్చగా నూరుకోవాలండి. లాస్ట్లో కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేయాలండి. ఒక 2-3 రౌండ్లు. అంతేనండి. ఇలా కచ్చపచ్చగా నూరుకోవాలండి మిక్సీలో. ఇప్పుడు తాలింపు పెట్టాలండి. కడాయి పెట్టేసండి, మళ్ళీ ఆయిల్ వేసుకోవాలండి. అప్పుడు కొద్దిగానే వేసాము, ఇప్పుడు ఒక చెంచా వేసుకోవాలండి ఆయిల్. అంటే ఇది 2-3 రోజుల వరకు బయటనే ఉంటుందండి. చట్నీ ఏం పాడవదు. వారం రోజుల కంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. పోపు దినుసులు వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కింది.
ఎండుమిర్చి, కరివేపాకు. ఇందులో ఉల్లిపాయలు అవసరం లేదండి. ఉల్లిపాయలు వేసామంటే నిలవ ఉండదు అన్నమాట పచ్చడి, అందుకని. అంతేనండి. పచ్చడి రెడీ అయింది. అన్నంలోకి, వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. కొద్దిగా ఇంగువ అండి లాస్ట్లో, చివరిన ఇంగువ వేసేసుకొని కలిపేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. క్యాబేజ్ చట్నీ రెడీ అండి. తాలింపు వేసేసాను. ఇది వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. దోశల్లోకి కూడా బాగుంటుంది. ఇది పొంగల్కు వాటికంతా, కిచిడి చేస్తే వాటికంతా బాగుంటుందండి క్యాబేజ్ చట్నీ. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.